ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఒక పక్క హలవి కాని హామీలను ఇచ్చి కూర్చుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అంతే. ఆయన చేతులెత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి వీళ్ళు చేతులెత్తకుండా వీళ్ళైనా నిలబెడితేనే కదా మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు. ఆ భయం అయితే ఉంది ఖచ్చితంగా. మళ్ళీ జగనొస్తే అప్పుడైనా ఆయనకి ఆ భయం ఉంటది. ఈ ఎన్నికల్లో జగన్‌కైనా, చంద్రబాబుకైనా కామన్‌గా పవన్ కళ్యాణ్‌కైనా వీళ్ళకి కామన్‌గా వచ్చిందేంటంటే భయం. ప్రజలు పిచ్చి నా కొడుకులు ఏం గాదు. వాళ్ళన్నీ అబ్జర్వ్ జేస్తున్నారు. సో, మనం గూడా జగన్‌లాగా కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకర్థమైంది. సో, ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే డబ్బు గావాలి. మన దగ్గర ఇన్‌కమ్ టాక్స్ గావచ్చు, లేకపోతే రకరకాల టాక్స్‌ల ద్వారా వచ్చే సొమ్ము అంటే డిఫరెంట్ ఆదాయ మార్గాలుంటాయి ఒక ప్రభుత్వానికి. ఇన్‌కమ్ టాక్స్‌లు, మామూలు మిగతా మనం కట్టే కమర్షియల్ టాక్స్. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా డబ్బివ్వాలి. లేదా ఇన్వెస్ట్‌మెంట్‌లు రావాలి. ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చినప్పుడు ఏమవుతదంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఒక 1,00,00,000,000 ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చాయనుకోండి ఉదాహరణకి. చాలా అమౌంట్ దాంట్లో టాక్స్ కిందెళ్తది. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లొచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమొస్తది. అందరూ ఇళ్ళు, స్థలాలు, భూములు ఇవన్నీ కొంటారు. మళ్ళీ వాళ్ళు టాక్స్‌లు కడతారు. ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలొచ్చినప్పుడు టాక్స్‌లు కడతారు. ఇట్లా డబ్బు సృష్టి, వెల్త్ సృష్టి అంటే ఇట్లా జరుగుతది. సో, దీనికి ఎన్‌డీఏలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన చంద్రబాబుకి భారీ ఎత్తున సపోర్ట్ అనేది ఇవ్వాల్సుంటుంది కేంద్రం. దాంతో అమిత్ షా దగ్గరికి వెళ్లారు. ఒక ఒక సీరియస్ అంశాన్ని మాట్లాడడానికి అమిత్ షా దగ్గరికి వెళ్లారు చంద్రబాబు అని చెప్తున్నారు. మరి అదేంటి నాకు రివీల్ చేయలేదు. కానీ చంద్రబాబు రిటర్న్ ఫ్లైట్ వచ్చేసిన తర్వాత ఆయన కొన్ని గంటల క్రితమే వచ్చారు. వచ్చేసిన తర్వాత ఒక మంచి గుడ్ న్యూస్ ఆయనకి అందుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏంటంటే నిర్మలా సీతారామన్ సిద్ధమవుతున్నారు. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ఒక సెపరేట్ స్పెషల్ వాటాని, గ్రాంట్‌ని సిద్ధం చేయబోతున్నారు. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల అనుకుంటున్నటువంటి ఆ 10,000 కోట్ల బడ్జెట్‌లో వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి గాను ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా ఒక 5,000 కోట్లు వదలాలి అనే ఉద్దేశంతో ప్రకటన చేశారు అనే మాట వినిపిస్తుంది. ఇది సాధ్యమా? ఔటర్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా సాధ్యం. కేంద్రమే మొత్తం చూసుకుంటుంది. దానికి సంబంధించి రిలీజ్ చేస్తుంది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి సెపరేట్‌గా ఒక గ్రాంట్‌ని రిలీజ్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఈ విషయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి రిటర్న్ ఫ్లైట్‌లో వచ్చిన తర్వాత తెలిసిందని టీడీపీ మీడియాలో ఎక్కువగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అయితే ఈ వచ్చే డబ్బంతా కూడా ఉద్యోగాల కల్పనకి, కొత్త కొత్త ప్రాజెక్టులు, ఇన్వెస్ట్‌మెంట్‌లు తీసుకురావడానికి గనక చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా ఎంతైనా సంక్షేమం చేసుకోవచ్చు. మరి చంద్రబాబుకైనా, జగన్‌కైనా ఇదే వర్తిస్తది. చంద్రబాబు ఏం స్పెషల్ కాదు. జగన్ ఏమి స్పెషల్ కాదు. సో, ఏ ప్రభుత్వం అయినా మనం ఇందాక అనుకున్నట్టు పెట్టుబడులని భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలిగితే అదే టాక్స్ రూపంలో రాష్ట్రానికి ఆదాయ మార్గంగా మారుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ఈ అంశం మీద కామెంట్ చేయండి.